ఇప్పుడు ఒకటమ్మా, అది రేవ్ పార్టీయా, బర్త్డే పార్టీయా, ఏ పార్టీ అయినా పార్టీ. పార్టీకి వెళ్ళారు, పార్టీలో ఎవరితో బాగా బాగా డబ్బున్న వాళ్ళు బర్త్డే అంటే ఆర్టిస్టులని డబ్బులు బుక్ చేసి అక్కడ మామూలుగా టోటల్గా అన్ని ఒక బర్త్డే బాయ్ మొత్తం టోటల్గా ఈవెంట్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, మొత్తం ఉన్న ఆ డబ్బు ఉన్నోడు ఇంకో 100 మంది డబ్బు ఉన్న వాళ్ళు అందరూ తీసుకొని వెళ్ళి వీళ్ళందరూ ముందు ఎంజాయ్ చేయడం కోసం కొంతమంది ఆర్టిస్టులు బుక్ చేసుకోవచ్చు, ఎలా బుక్ చేసుకోవచ్చు. యామా గారు అలాగెళ్ళారా, లేకపోతే ఫ్రెండ్గా వెళ్ళారా, లేకపోతే ఎంజాయ్మెంట్ కోసం బర్త్డే కేక్ కోసం వెళ్ళారా, అది మనకు తెలియదు. ఫస్ట్ ఆమె ఏంటంటే ఒక ఫామ్ హౌస్లో ఉన్నాను, చిల్ అవుతున్నాను అని చెప్పి మళ్ళీ నేను దాంట్లో లేను అని చెప్పింది ఆమె. అక్కడ అదే డ్రెస్తో వాళ్ళు ఏం చేశారు, పోలీసులు ఇమ్మీడియట్లీ ఆమె ఇక్కడే ఉంది, మా అదుపులో ఉందని ఒక డ్రెస్ మళ్ళీ లోడ్ చేశారు సిపి గారు. అయితే అది ఫస్ట్ ఆమె అబద్ధం చెప్పాల్సినంత అవసరం లేదు. ఫామ్ హౌస్ అంది హైదరాబాద్ అంది, ఏ ఫామ్ హౌస్ ఎక్కడ ఇల్లు అని చెప్పలేదు. సేమ్ డ్రెస్ అది సేమ్ కోడ్ ఉంది కాబట్టి నేనేమన్నాను, చాలామంది ఇది పెద్ద రచ్చగా ఉంది, అవసరం లేదు. ఆమె బర్త్డేకి వెళ్ళారంటే వెళ్ళొచ్చు. ఆమె ఆర్టిస్ట్ కాబట్టి మామూలుగా వాళ్ళు ఈవెంట్ ప్రోగ్రామ్ బుక్ చేసుకున్నారా, లేకపోతే మామూలుగా ఉన్నారా. ఇప్పుడు బర్త్డేలు కూడా ఈవెంట్లు అవుతున్నాయి, బర్త్డేకి ఏమైనా బుక్ చేసుకున్నారా, లేకపోతే ఫ్రెండ్ అని వెళ్ళిందా బర్త్డేకి, లేకపోతే ఎవరితో వెళ్ళారని. ఈ మధ్యన ఈవెంట్ ప్రోగ్రాంలో చీఫ్ గెస్ట్లుగా పిలవడానికి వాటికి డబ్బులు ఇస్తున్నారు, కేసినోల్లో డబ్బులు ఇస్తున్నారు. అలాగే ఈవెంట్ ఇప్పుడు మన చిన్న సినిమాలు చేస్తున్నప్పుడు ఈవెంట్గా చీఫ్ గెస్ట్గా రావడానికి వచ్చి ఈవెంట్లో డబ్బులు ఇస్తున్నారు. అలాగేమైనా బుక్ చేసుకున్నారా, లేకపోతే ఏంటనేది తెలియదు. కనుక ఆమె ఏంటంటే ఒక అబద్ధం ఆడింది, దాంట్లో డ్రగ్స్ దొరికాయి. ఎంతమంది డ్రగ్స్ తీసుకున్నారు, ఎంతమంది మందు తీసుకున్నారు, అసలు మందు తీసుకోలేని నిజమైన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, కేక్ తిన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మందు తాగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బఫీ తిన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అది వాళ్ళు నిర్ధారిస్తారు, పోలీసులు నిర్ధారిస్తారు. హైదరాబాద్ నుంచి వెళ్ళి అక్కడ హైదరాబాద్లో ఇక్కడ గట్టిగా అవ్వట్లేదంటే అక్కడికి వెళ్ళి అక్కడ పెట్టారు. ఇది హైదరాబాద్లో ఒక బాగా డబ్బున్న ఆయన 100 మంది డబ్బున్న వాళ్ళు తీసుకుని వెళ్ళి చేసిన ప్రోగ్రామ్ ఇది. వాళ్ళ వల్ల ఎవరికి నష్టం రాదు, సమాజానికి ఈ డ్రగ్స్ అనే ఎడిట్ని మహమ్మారిని మనం పరిచయం చేస్తున్నాం. ఒక సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఇలాంటి రేవ్ పార్టీలకు వెళ్ళేటప్పుడు అక్కడ డ్రగ్స్ ఉన్నాయా లేవా, అసలు అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు ఏంటి చూసుకోకుండా వెళ్తే రేపు ఏమవుతుందంటే సమాజంలో మనకున్న అభిమానులు అవ్వచ్చు, మనకున్న ఫ్యాన్స్ అవ్వచ్చు, ఎడిట్ అవ్వడానికి రేపు చెడు వ్యసనాలకు అలవాటు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సినీ ఇండస్ట్రీ మీద కూడా పరువు మొత్తం టోటల్గా ఇండస్ట్రీ పరువు పోయేటట్టు అవకాశాలు ఉన్నాయి. కనుక యామా గారికి అవన్నీ తెలుసు, ఆమెకి మనం చెప్పాల్సిన అవసరం. ఆమె మా అసోసియేషన్ చేసింది, బాధ్యత గల పోస్టులు చేసింది, ఎన్నో చేసింది. ఒక చిన్న తప్పు చేస్తేనే ఇమ్మీడియట్లీ నోటీసులు ఇచ్చింది. అలాంటిది ఆమె లేదనుకోండి, ఈ పాటికే కర్ణాటక పోలీసులకు నోటీస్ ఇచ్చినాం, ఆమె ఈ పాటికే డిఫర్మేషన్ కేసు వేసేసినాం, ఈ పాటికే మొత్తం ఛానల్ అంతా కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టేసి ఏ TV9కో TV5కో మొత్తం మీ టీవీలకో వచ్చి అందరికీ పెట్టి ఆల్దో సృష్టించేసినాం. ఒక్క వీడియో రిలీజ్ చేసి సైలెంట్గా ఉంది అంటే ఆమె అక్కడ ఉన్నట్టే అర్థం. సినిమా ఇండస్ట్రీని ఈ విధంగా బస్టు పట్టించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలామంది ఎవరో ఒక చేసిన తప్పుకు సినిమా ఇండస్ట్రీకి ఏం సంబంధం ఉండదు. కాకపోతే లింక్స్ అండ్ రాజకీయం సినిమా ఫీల్డ్ లింక్స్ ఏంటంటే దాంట్లో ఒక మనిషి చేస్తే సెలబ్రిటీ కాబట్టి ఆ మనిషికి అభిమానించే వాళ్ళు దాని సెలబ్రిటీస్గా వీళ్ళందరూ కూడా ఎడిట్ అవుతారేమో అని, మంచి చేస్తే మంచి అవుతారు, చెడు చేస్తే చెడు అవుతారు. కాబట్టి వాళ్ళని ఇలాంటివి కరెక్ట్గా మనం ఉండేటప్పుడు మన పదవి పెరుగుతున్న కొలది హుందాతనంగా ఉండాలి అనుకుంటాం. ఇప్పుడు కన్నడ దేవగౌడ్ గారు మనవడు ఈరోజు ప్రజ్వల్ రావణ్ గారు చూడండి ఆయన పరిస్థితి. అమ్మాయిల్ని ఎంత దారుణంగా హింసించారంటే మా అధికారం మా చేతిలో ఉంది, పగ్గం మా చేతిలో ఉంది అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే దానికోసం మాట్లాడు కిషన్ రెడ్డి గారు, దానికోసం మాట్లాడారు అమిత్ షా గారు, దానికోసం మాట్లాడారు ఎస్ఐ బొమ్మయ్య గారు. ఆ మనిషి అన్యాయం చేసినది మేము మా పార్టీని ఎన్డీఏని తీసేస్తున్నామని మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ అవసరం. ఇలాంటి వాళ్ళందరూ ఈడీ కేసులు, డబ్బుల కేసులు, మనీ లాండింగ్ కేసులు అందరికీ జంజం పడిపోతే వాళ్ళు మంచోళ్ళు అయిపోతారు. కనుక నేనేమంటున్నానంటే పొలిటికల్ లీడర్స్ తప్పు ఉంది, పొలిటికల్ లీడర్స్ ప్రెజరు పోలీసు వాళ్ళ మీద ఉంది. ఆ ప్రెజర్ వల్ల పిల్లలు నాశనం అయిపోతున్నారు, సర్వనాశనం అయిపోతున్నారు. డ్రగ్స్ ఎడిటింగ్ పడే వాళ్ళని, ఇలా అమ్మాయిని వేడిపించే వాళ్ళని, అమ్మాయిని మానభంగం చేసే వాళ్ళని మన పార్టీలో తీసుకోవడం కరెక్టా అనేది మీ గుండెల మీద చేసుకొని రేపు మన సమాజానికి ఏం చెప్పబోతున్నాం అనేది ఆలోచించాలి. బండి సంజయ్ గారు మన హిందుత్వం కోసం మాట్లాడే సంజయ్ గారు, అలాగే కిషన్ రెడ్డి గారు,
చాలా మాధవీలతగా చాలా మాట్లాడారు ఆమె. మరి వాళ్ళందరూ ఏంటి? మరి రేవణ్ణ గారు వాళ్ళ అబ్బాయి మనవడి కోసం కొడుకు కోసం ఏం చెప్తారు? మోడీ గారు అందరూ ఏం చెప్తారు అంటే నియమ నిబంధనలు పార్టీకి నియమ నిబంధనలు లైన్స్ మన సిస్టమ్ గవర్నమెంట్ మన ప్రపంచంలో మన హిందుత్వం అవ్వచ్చు, లేకపోతే ఏ పార్టీ ముస్లిమ్స్ క్రిస్టియన్ ఏవైనా అవ్వచ్చు. మేబీ ఇది సెక్యులర్ రాజ్యం మంది. ఈ సెక్యులర్ రాజ్యంలో అందరూ బతకడానికి ఉంటారు, ఒక్క హిందువే బతకడానికి కాదు, అందరూ బతకాలి. వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా పట్టకోటి కోసం వచ్చిన ప్రతి ఒక్కరు బతకాల్సిందే ఇక్కడ. అలాంటి దేశంలో మరి మోడీ గారు మరి ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయడం కరెక్టా? ఆయన పార్టీకి సంబంధించి ఎన్డీఏలో ఉన్న మరి కుమారస్వామి గారిది ఈ ప్రాబ్లము. మరి మీకు సపోర్ట్ చేస్తూ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్న బీఆర్ఎస్ ఆమెను లోన్ పెట్టారు, త్వరలోనే మీకు మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి బయటకు వచ్చేస్తుంది అంటున్నారు. అంటే స్కాములు చేస్తున్నారు అందరూ, స్కీములు చేస్తున్నారు అందరూ మీ దాంట్లో ఉంటారు. జంజం వేసుకున్నట్టు మీకు ఒక కండు వేసుకుంటే మంచోళ్ళు అయిపోతారు. అజిత్ పవార్ గారు మహారాష్ట్ర, సిఎస్ షిండే గారు, వాళ్ళందరూ మంచోళ్ళు. ఇప్పుడు మీకు చాలా చాలా మంచోళ్ళు. ఇక్కడ మరి ఇంకా అనవద్దు, చాలామంది ఉన్నారు, ఇంకా పేర్లు చెప్తే ఇంకా మన టైం వేస్ట్ అయిపోతుంది. కానీ అలాగా నేనేమంటానంటే సినిమా ఫీల్డ్లో ఒకవేళ నిజంగా అమ్మ గారి మీద ఎఫ్ఐఆర్ అయ్యింటే, నిజంగా ఇలాంటి వాటిల్లో ఆమె ఎంకరేజ్ చేస్తుంటే, ఇలాంటివి కావాలని తెలుసుండి వెళ్ళుంటే, అండ్ యాక్షన్ ఈజ్ ఇమీడియట్లీ ఈజ్ అ మహాశోషన్ రిమూవ్. ఇలాంటి వాళ్ళని రిమూవ్ చేయాలి. నేను ఇప్పుడు చెప్పట్లేదు అమ్మ గారి కోసం, వేరే వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను. ఎందుకంటే మనం సమాజానికి ఏం చెప్తున్నాం అది మనం రేపు అలా సీరియస్గా చెప్పగలగాలి. అలాగే అంటే ప్రొడ్యూసర్ అయినా, డిస్ట్రిబ్యూటర్ అయినా, లేకపోతే యాక్టర్ అయినా, సైడ్ ఆర్టిస్ట్ అని ఎవరైనా యాక్షన్ తీసుకోవాల్సిందే. తీసుకోకపోతే మనం సమాజానికి ఇలాంటి ఎంకరేజ్ చేస్తున్నాం అనేది అనిపిస్తుంది. తప్పు జరుగుతుందా, తప్పు జరగలేదా, దాంట్లో పోలీసులు ఎందుకు పట్టుకున్నారు? అమాయకంగా అయితే పట్టుకోరు కదా. ఇక్కడంటే పక్కనైతే రోడ్డు మీద తీసుకొచ్చి పట్టేశారంటారు. ఎక్కడో కర్ణాటకలో ఈమె ఎందుకు వెళ్ళింది, ఎందుకు పట్టుకున్నారు? పట్టుకోకపోతే ఇమీడియట్లీ డిఫర్మేషన్ వేయండి. తప్పుడు కేసు అయితే అక్కడ ఒక వీడియో పెట్టారు, బ్యాక్గ్రౌండ్ చూస్తే అన్ని మ్యాచ్ అవుతుంది. సేమ్ చూశాను అంతా. అందుకే అంటున్నాను, ఆమె నిజంగా కానీ ఈ పార్టీకి వస్తే నోరేసుకొని పడిపోయి మొత్తం టోటల్గా గగ్గోలు చేసి మొత్తం ఛానల్ అందరి ముందు కూర్చున్నాము ఇక్కడ ఉంటే కదా. కనుక ఆమె మాటల్లోనే అర్థమవుతుంది. ఏదైతే నేను ఫలానా ఏరియా అంటుంది కానీ ఆ ఏరియాలో ఎక్కడ ఫామ్ హౌస్లో ఉన్నాను, ఎక్కడ ఇంట్లో ఫామ్ హౌస్లో ఉన్నారు. సార్ ఎక్కడైనా సరే ఇప్పుడు రివార్డ్ అవార్డ్స్తో దూసుకెళ్తుంది అనమాట. సో ఇలాంటి ఒక ఘటన మీకు ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఏమంటానంటే మన మీద అలాంటి అభాండం వస్తే వెంటనే సీరియస్గా మీరు కర్ణాటక పోలీసుల మీద నోటీస్ పంపించండి మీ అడ్వకేట్తో. కర్ణాటక పోలీసుల మీద నా మీద నేను లేను లేకుండా నా మీద పెట్టారు అండ్ డిఫర్మేషన్స్ ఫైల్డ్ ఇన్ నాంపల్లి కోర్ట్. ఇమీడియట్లీ మా అసోసియేషన్ కంప్లైంట్ ఇవ్వండి. ఇలా నా మీద అన్యాయంగా తీసుకొచ్చారు, అన్యాయంగా నా మీద చూపిస్తున్నా, అసలు నేను లేనని. శ్రీకాంత్ గారు లేరు, యాక్చువల్గా అది మనసుని పోలి మనసు. శ్రీకాంత్ గారు లేరు, ఎందుకంటే శ్రీకాంత్ గారికి నాకు 20 సంవత్సరాలు తెలుసు. నాకు శ్రీకాంత్ గారికి అలాంటి అలవాట్లు లేవు, అలాంటి ఆయన ఉండడు. ఏదైనా ఉంటే ఫ్యామిలీతో ఉంటాడు, లేదంటే ఆయన ఉంటుంది కదా, అలా ఆయన వెళ్ళే అలవాటు కూడా ఆయన లేదు. ఆయన కూడా ఆయన మనిషిని పోలి మనసులో ఉండవచ్చు. ఆ మనిషి అది ఇలా పెట్టుకోవడం వల్ల ఆయన నుంచి కొంచెం ట్రోల్ చేశారు. వెంటనే ఆయన వీడియో చేశాడు. ఆయన ఇంట్లోని వీడియో చేసి ఇంట్లో కూర్చోబెట్టి ఇదిగో నా ఇల్లు, ఇదిగో నేను ఇంట్లోనే ఉన్నానని చూపించాడు. మీరు ఫామ్ హౌస్లో ఉన్నాను, నేను చిల్ అవుతున్నాను, హైదరాబాద్లో ఉన్నాను, ఫామ్ హౌస్లో ఉన్నాను, ఫామ్ హౌస్లో రేవ్ పార్టీలో దొరికిపోయారు, ఇదిగో ఈ ఫోటో, ఇదిగో ఇక్కడ ఈ అడ్రస్, ఇదిగో ఇన్వెస్ట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అంతా సెట్ అయింది. పోలీసులు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. పోలీసులు అక్కడ లోకల్ అంటే ఏదో తప్పిస్తారు. ఇక్కడ ఇది ఆల్రెడీ తెలుగు వాళ్ళకి అంత పెద్ద అవకాశం లేదు ఇక్కడ. కనుక అది అబద్ధమని అనిపిస్తుంది. నిజమై ఉంటే ఈ పార్టీకి ఆల్రెడీ ఆమె గగ్గోలు పెట్టేది ఈ పార్టీకి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు మీరు నటన అన్నది చాలా గౌరవంగా భావిస్తారు. అలాంటిది బయట ప్రజలు ఏమంటున్నారంటే హేమ గారు ఇలా కూడా నటిస్తారా, సినిమాలో నటించడమే కాకుండా ఇలా కూడా నటిస్తున్నారా బయట అని చెప్పి అనుకుంటున్నారు. ఒక చిన్న మాట, బయట కూడా నటించవచ్చు, ఈవెంట్లకు వెళ్ళొచ్చు, ప్రోగ్రామ్స్కి వెళ్ళొచ్చు. ఆమె అవి చెప్పకుండా నేను ప్రోగ్రామ్కి వచ్చాను, నన్ను ఈవెంట్కి బుక్ చేసుకున్నారు. వాళ్ళు మామూలుగా ప్రైవేట్ పార్టీస్కి ఈవెంట్కి బుక్ చేసుకుంటారు, అందరూ బుక్ చేసుకుంటారు. ఈవెంట్కి ప్రోగ్రామ్స్ అని ఈవెంట్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. ఈ మధ్యన ఈ సినిమా ప్రోగ్రామ్స్ పెట్టి చీఫ్ గెస్ట్లుగా బుక్ చేసుకుంటున్నారు. అలాగే అమెరికా తీసుకెళ్తున్నారు, డబ్బులు ఇస్తారు. అలాగే లండన్ తీసుకెళ్తున్నారు ప్రోగ్రామింగ్కి. అలాగే ఇప్పుడు మా కేసినోలో కూడా తీసుకుంటున్నారు. ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు అలాంటప్పుడు బుక్ చేసుకున్నారు అనుకోండి, బుక్ చేసుకుంటే వాళ్ళు ప్రోగ్రామింగ్ బుక్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు సాంగ్స్ కానీ, డ్యాన్స్ కానీ, హీరోయిన్లు, సైడ్ ఆర్టిస్టులు, వాళ్ళు ఎవరు తగ్గ వాళ్ళు బుక్ చేసుకుంటున్నప్పుడు అది కూడా చెప్పొచ్చు. కానీ మీరు చెప్పిన దాంట్లో అబద్ధం ఉందో నిజం లేదు. కనుక సినిమా ఇండస్ట్రీ మీద బటన్ అయితే పడింది.
కనుక మా అసోసియేషన్ ఏం తీసుకుంటుందో, విష్ణు గారు ఏం తీసుకుంటారో చూద్దాం. వెయిటింగ్.